సిటీ న్యూస్కు స్వాగతం. రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వేలాది మంది ముస్లింలు ఈద్గా వద్ద ప్రార్థనల్లో పాల్గొన్నారు. పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మతాలకు అతీతంగా ముస్లిం సోదరులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ రాజకీయ పక్షాల నాయకులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యమున్న రంజాన్ మాసం ప్రత్యేక ప్రార్థనలు, కఠిన ఉపవాస దీక్షలు, దానధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలతో ముగిసింది. మహమ్మద్ ప్రవక్త ప్రవచనాల ప్రకారం మానవులను కష్టాల నుంచి కాపాడేందుకు ఈ మాసాన్ని సృష్టించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ మాసంలో రోజుకు 5 పర్యాయాలు నమాజ్తో పాటు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. పవిత్ర మాసంలో దానధర్మాలకు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. రంజాన్ మాసంలో సూర్యోదయం కంటే ముందు నుండి సూర్యాస్తమయం వరకు కఠోర ఉపవాస దీక్ష చేపడతారు. వయస్సు తారతమ్యం లేకుండా అందరూ భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షల్లో పాల్గొంటారు. ఉపవాస దీక్షలతో బలహీనతలు, వ్యసనాలను జయించవచ్చని ఇస్లాం మత గురువులు చెబుతారు. ఉపవాస దీక్షలు సహారీతో ప్రారంభమై ఇఫ్తార్తో ముగుస్తుంది. ఈ ప్రార్థనల్లో పలు రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ونشهد أن سيدنا ومولانا محمد عبده ورسوله صلى الله عليه وعلى آله وأصحابه وبارك وسلم. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على سيدنا شفيعنا حبيبنا نبينا مولانا محمد وعلى آله وأصحابه وبارك وسلم. خصوصا وعلى أمير المؤمنين حضرت سيدنا أبو بكر الصديق رضي الله تعالى عنه وعلى أمير المؤمنين حضرت سيدنا عمر بن الخطاب رضي الله تعالى عنه وعلى أمير المؤمنين حضرت سيدنا عثمان بن عفان رضي الله تعالى عنه وعلى أمير المؤمنين حضرت سيدنا علي بن أبي طالب رضي الله تعالى عنه وعلى الإمامين سيدنا حسن والحسين رضي الله تعالى عنهما وعلى أمهما سيدة النساء فاطمة الزهراء رضي الله تعالى عنها. ये वक्फ बोर्ड अमेंडमेंट बिल के बारे में हमारे चीफ मिनिस्टर साहब भी पर्सन इफ्तार के पार्टी में ये बिल नहीं होने देते, इसका हमें पूरा विरोध करते हुए उनको उस दिन बोलना चाहिए, बोल दिए पूरा. और दूसरी बात, आज हमारे मंत्री कुल्लू नंदा साहब थोड़े काम से दूसरे काम से एक गवर्नमेंट के काम से जो अंकापल्ली जाना हुआ, उनका आपको उन्हों की तरफ से ये ईद मुबारक उनके तरफ से आपको पेश करते हैं. और जो भी इस्लामी भाइयों के बारे में जो भी गलत कदम सेंट्रल गवर्नमेंट जो उठाती है, उसे हमें हमारे पार्टी तरफ से हम इसका पूरा विरोध करते और उसका खिलाफत करते. इसके बारे में कोई शक नहीं. मैं भी आज ब्लैक पेपर बनाने को चाहा. मैं हमारे पार्टी की तरफ से कोई भी मसला हो दीन के मामले में हमारे दीन के వినటానికి వస్తాను. ఎందుకంటే వాళ్ళు కాపీరైట్ వేస్తే ఇబ్బంది పడతా, కానీ చాలా మాటలు అవి విని స్పీచ్ల్లో కొన్ని వాడేసుకుంటా ఉంటాను. వాళ్ళ భయాల్లో మాటలు అంటే మనసుకు హత్తుకునేవి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో జరిగే మాటలే, జరిగేవే ఉదాహరణగా తీసుకుని మనకు చెప్తాం జరుగుతుంది. మనలో చాలా మంది ఇక్కడ 10 మందిలో ఒకళ్ళని వాళ్ళ జీవితంలో అమలు చేసినా కూడా నలుగురికి మంచి జరుగుద్ది అనే మంచి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఇక్కడ బయాన్ వినటానికి చాలా అదృష్టంగా భావిస్తాను. అలాగే మనందరం అంటే మీతో పాటు నేను కూడా ఈ నల్ల రిబ్బన్ కట్టుకోవడానికి కారణం కూడా చెప్పారు. అంటే ఈ వర్క్స్ బిల్లు గురించి అసలు బిల్లులో ఏముంది అనే క్లారిటీ చెప్పకుండా ఒక బిల్లుని తీసుకెళ్ళిపోయారు. అంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఏదైనా మన దేశంలో అందరం సర్వమతాలు కలిసిమెలిసి బతుకుతాం కాబట్టి మన దేశం ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఇక్కడ అన్ని మతాల వారు, అన్ని కులాల వారు కలిసిమెలిసి ఆనందంగా బతుకుతూ ఉంటారు. దాన్ని ఈరోజు ఈ ప్రాంతంలో మనందరూ కూడా వారసులుగా దానికి దిగి చూపిస్తూ మనం కూడా ఆ పుణ్య ఫలాలను అందిపుచ్చుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి మనం దువా చేసుకోవటం మనం పూర్వజన్మ సుకృతం. అలాంటి ప్లేస్లో నిజాలే మాట్లాడుకోవాలి,
నిజాయితీగా ఉండాలి. అసలు ఇస్లాంలో పదం చదివాను నేను. అసలు ఇస్లాం ముస్లిం అనే పదానికి ముస్లిం అనే ఆధారంలోనే కాదు, అంతర్శుద్ధితో ఉన్నప్పుడు మాత్రమే ముస్లిం అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పిన మాట చదివాను. అంటే 4 లక్షలు ముఖ్యంగా ఉండాలి, నిజాయితీ ఉండాలి, దయతో ఉండాలి, దాతృత్వం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఇలాంటి మంచి మంచి 4 పదాలతో ఉన్నప్పుడు మాత్రమే ముస్లింగా నేను గుర్తిస్తానని అల్లా చెప్పినటువంటి మాట. అది మరి ఈ కాలంలో ఎంతమందికి ఎంత యాప్ అవుతుందనేది పరిచయం చేసుకుని అల్లా చెప్పిన మాటల్లో బయటలో పయనిస్తాము. అలాగే ఇంతకుముందు చెప్పినటువంటి రాజకీయాల్లో రకరకాల షేర్లు తీసుకుంటూ ఉంటారు, కానీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో దీనికి వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు కానీ ముస్లిం ఇతరత్ర సంస్థలన్నీ కానీ ఈ బిల్లు నల్ల బిల్లు, ముస్లింల వ్యతిరేక బిల్లు, ఇది ఏకపక్ష బిల్లు, ఇది మాకు మూకుతాడేస్తున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని మరి చాలా గట్టిగా చెప్పి మరి కేంద్రంలో మరి పార్లమెంట్ లో కూడా కొన్ని సంఘాలు దీన్ని నిరసన వ్యక్తం చేసినాయి. మరి మొన్న జుమతుల్ విడాలో ఈ విధంగా నల్ల బిల్లు కట్టుకుని దేశవ్యాప్తంగా కూడా మరి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ రోజున మచిలీపట్నంలో కొంతమంది స్వచ్ఛందంగా, కొంతమందికి ముస్లిం సమైక్య వేదిక బాధ్యులు ఈ నల్ల రిబ్బన్లు కట్టి నిరసన వినూత్నంగా, సామరస్యంగా, శాంతియుతంగా చేపట్టాలని మరి పిలుపునివ్వడం జరిగింది. మరి ఈ బిల్లుకి 100కి 100 వ్యతిరేకించాల్సిందిగా కోరుతున్నా. మరి కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీగా మాకు ఉన్నటువంటి 100 మంది ఎంపీలు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంతాపంగా క్రైస్తవ సంఘాలు నగరంలో శాంతి ర్యాలీ నిర్వహించాయి. విలక్షణ క్రైస్తవ మత ప్రబోధకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై నెలకొని ఉన్న తాజా పరిస్థితుల్లో తాము ప్రభుత్వాన్ని గాని పోలీసులను గాని అవమానించడం లేదని, తమ అనుమానాలను మాత్రమే నివృత్తి చేయమని కోరుతున్నామని మచిలీపట్నం క్రైస్తవ వికార్ గురువు చిన్నం లాంబట్ జాస్పర్ అన్నారు. ఈ నెల 24న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ప్రఖ్యాత పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంతాపం తెలియజేస్తూ ఐక్య క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో నగరంలో భారీ ఎత్తున శాంతి ర్యాలీ నిర్వహించారు. స్థానిక పరిశుద్ధ ఆంధ్రేయ మహాదేవాలయం తెలుగు చర్చి నుండి ప్రారంభమైన ఈ ర్యాలీలో మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల నుండి వేలాదిగా క్రైస్తవులు తరలివచ్చి కోనేరు సెంటర్ వరకు ర్యాలీగా తరలివెళ్లారు. అనంతరం జరిగిన సభలో వివిధ క్రైస్తవ సంఘాల కాపర్లు, మతగురువులు, రాజకీయ నాయకులు పాల్గొని ప్రసంగించారు. మన లౌకిక రాజ్యం, మన సిద్ధాంతం ప్రజాస్వామ్యంలో మనము అందరము ఐక్యతగా ఉండాలనేటటువంటి దాని మీద, ఆ పునాది మీద మనం స్వాతంత్ర్యం సంపాదించుకున్నాం. అహింస మీద మన స్వాతంత్రాన్ని బ్రిటిష్ వారి యొద్ద నుంచి మనం సంపాదించుకున్నాం. ఈ రోజు ఉన్నటువంటి దయనీయమైనటువంటి, చాలా ఆందోళన కలిగించేటటువంటి విషయం ఏంటంటే భారతదేశంలో హింస పెరిగిపోయింది, కక్ష పెరిగిపోయింది, మనిషిని మనిషిగా చూడగలిగేటటువంటి ఆ సంస్కృతి చెడిపోయింది. ఈ రోజున 2-3 రోజుల క్రితము రాజమండ్రి దగ్గర జరిగినటువంటి ఆ యొక్క సంఘటనను ఆ క్రైస్తవ సమాజమంతా చాలా కృంగిపోయింది. చాలా హృదయ విదారకమైనటువంటి విధానంలో ఈ యొక్క స్పందనలు మేము చూస్తున్నాం. వివిధ రకములైన వ్యాఖ్యానాలు చూస్తుంటే మా యొక్క క్రైస్తవ సంఘాన్ని పొడిచి బాధ పెడుతున్నట్లుగా మేము ఫీల్ అవుతున్నాం. ఈ సందర్భంలో ఈ యొక్క లౌకిక రాజ్యము యొక్క సిద్ధాంతాన్ని కాపాడటానికి, ప్రతి మతాన్ని గౌరవించి, ప్రతి మతాన్ని సన్మానించి, ప్రతి మతానికి ఉండేటువంటి ప్రతిని కాపాడటానికి ఈ రోజున క్రైస్తవ సమాజం ఈ యొక్క 2 రాష్ట్రాల్లో గళమెత్తి మాకు న్యాయం చేకూర్చాలా. ఇప్పటి వరకు మరి జాస్పర్ అయ్య గారు అలాగే మా సోదరులు మాట్లాడిన మాటలన్నీ కూడా మీరు విన్నారు. ఈ రోజున ఒక దైవజనుడు పగడాల ప్రవీణ్ గారి మృతి పట్ల మేము ఎంతో చింతిస్తున్నాం. ఆయన మంచి వక్త, క్రైస్తవ సంఘాలలో ఎంతో క్రైస్తవత్వాన్నే కాదు, ఒక మానవుడు మానవత్వాన్ని కలిగి ఉండాలని బోధించినటువంటి వక్త మరి ప్రవీణ్ గారు. కనుక ఇదే కాదు, ఇంకా ఎన్నో క్రైస్తవ సంఘాల మధ్య, సేవకుల మధ్య మరి ఎంతో దాడులు జరుగుతున్నాయి.
వీటన్నిటిని ఆపాలని ప్రభుత్వం వారిని మీరు విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఈ యొక్క ప్రవీణ్ గారి యొక్క హత్య పట్ల మరి మీరు మరి న్యాయమైన పద్ధతితో దాన్ని ఆ న్యాయం చేకూరుస్తారని విశ్వాసం మాకుంది. కనుక మీరు అలాగ న్యాయం చేకూర్చి అనుమానాస్పద మృతిపై మచిలీపట్నంలో ఐక్య సంఘాల క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న శాంతియుత ర్యాలీ చాలా గొప్పగా జరిగింది. నేను ప్రవీణ్ గారు చనిపోయిన రోజున వెంటనే రాజమండ్రి వెళ్ళాను. ఆయన డెడ్ బాడీని మాచిరులో వితౌట్ డ్రెస్ చూశాను. అదేవిధంగా సీన్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడైతే ఆయన చనిపోబడ్డారో ఆ ప్రాంతాన్ని కూడా చూశాను. ఏమాత్రం చిన్న 1% నాలెడ్జ్ ఉన్నవాడు కూడా అది యాక్సిడెంట్ అనరు. ఆ విషయాలన్నీ నేను వేరే మీటింగ్లో చెప్తాను. ఒకటే చెప్తున్నా, ఈ దేశంలో లౌకిక రాజ్యమైన భారతదేశంలో, ప్రపంచంలో లౌకిక రాజ్యాన్ని కీర్తించబడుతున్నటువంటి భారతదేశంలో మతం పేరు జరుగుతున్నటువంటి దాడుల్ని వెంటనే అరికట్టాలి. ప్రతి మతస్థులు ఎవరైతే బోధకులు ఉన్నారో, క్రిస్టియన్ బిషప్పులకు కానీ, హిందూ పూజారులు పీఠాధిపతులు కానీ, ముస్లిం మల్లాలకు కానీ, బౌద్ధులకు కానీ వీళ్ళందరికీ ప్రభుత్వం ప్రత్యేక రక్షణ కల్పించాలి. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో మతపరంగా రెచ్చగొట్టే వాటి మీద చర్య తీసుకోవాలి. ముందు అల్లా ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆకాంక్షించారు. అల్లా ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆకాంక్షించారు. పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా పెడన పట్టణంలోని గుడివాడ రోడ్లో గల ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాము ప్రార్థనలో పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ టౌన్ అధ్యక్షుడు ఎక్కల శ్యామలయ్య, జెడ్పీటీసీ అర్జా వెంకటనగేష్, మండల టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు, నాయకులు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ వెంట ఉండగా వైసీపీ కౌన్సిలర్లు కటకం ప్రసాద్, పిచ్చుక సతీష్, సిరివెళ్ల జయేష్, టౌన్ అధ్యక్షుడు కర్ణ సీను తదితరులు రాము వెంట ఉన్నారు. ముస్లిం సోదరి మండలందరికీ కూడా ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎంతో ప్రతిష్ట మరియు ఆధ్యాత్మిక నెల అయినటువంటి రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా కఠోరమైనటువంటి దీక్ష పట్టుదలతోటి మరి ఉపవాసాలు చేస్తూ, అదేవిధంగా మరి ఖురాన్లో చెప్పినటువంటి విధంగా భక్తి శ్రద్ధలతోటి పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా దాన ధర్మాలు చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా మరి ఆ అల్లా యొక్క ఆశీస్సులతోటి మరి ఆయన చెప్పినటువంటి వాక్యాలతోటి ప్రతి ఒక్కరూ కూడా ముందుకెళ్ళి సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మరొకసారి మరి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ముస్లిం సోదరులందరూ కూడా మరి నెల రోజుల పాటు ఎంతో కఠినంగా నిష్ఠ నియమాలతో అల్లాని కొలిచి మరి ఈవేళ దీక్ష విరమణ చేస్తున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. అందరం కూడా ఈ భారతదేశంలో మతాలు కులాలు అనే భేదం లేకుండా అందరం కూడా ఐకమత్యంగా ఈ దేశాభివృద్ధికి అందరం పాటుపడాలని, ప్రతి ఒక్క ముస్లిం హిందువు అందరూ ఒకటే, అది మనం ఏర్పరచుకున్నవి ఖచ్చితంగా ఏదైతే ఉందో ఈ ఐకమత్యం, ఈ మత సామరస్యం ఎప్పుడు వెల్లివిరియాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొక్కసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈద్ ముబారక్. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిని నిరసిస్తూ పెడన పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ప్రవీణ్ పగడాల మృతిని నిరసిస్తూ పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. మార్కెట్ యార్డ్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన రహదారుల మీదుగా బస్టాండ్ సెంటర్ వరకు కొనసాగింది. దైవ సేవకులు నల్ల బ్యాడ్జీలు ధరించి కొవ్వొత్తులు చేతబట్టి నిరసన వ్యక్తం చేస్తూ ఈ శాంతి ర్యాలీలో పాల్గొని ఈ శాంతి ర్యాలీకి ముస్లిం మైనారిటీలు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగిశెట్టి డానియల్, చెన్నం శామ్యూల్, ప్రామిస్, పస్తం, సాల్మన్ రాజ్, జాన్ పీటర్, ఐజాక్, బట్టు శ్యామ్ మాస్టర్, ఎఫ్ఎఫ్సిఐ జాతీయ అధ్యక్షులు శ్యామ్ మాస్టర్, ఎఫ్ఎఫ్సిఐ జాతీయ అధ్యక్షులు పీటర్, పుట్టా క్రైస్తవ నాయకులు లింగం, జాన్ బిల్లీ మరియు దైవ సేవకులు, మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొంత దుర్భరమైనటువంటి మనస్సుతో మరి వాళ్ళు మత విద్వేషాలు సృష్టించడానికి చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఈ దేశంలో మెజారిటీ ప్రజలు సామరస్యంతో
ఒకరి ఎల్ల ఒకరు బైబిల్లో చెప్పినట్లుగా మిమ్ము వలె మీ పొరుగు వారిని ప్రేమించమంటే, అంటే మీ పొరుగు వాళ్ళంటే క్రైస్తవులు మాత్రమే కాదు, హిందువులని, ముస్లింలని, సిక్కులని ప్రతి ఒక్కరిని ప్రేమించమని దేవుడు చెప్పాడు. అంతేగాని ఇక్కడ ఒకరిని మాత్రమే ప్రేమించడం కాదు. ఒక సోదరుడు నిన్న వాట్సాప్ లో గ్రూప్ లో పెట్టాడు, తన యొక్క మత వాదులను తిడుతూ, సోదరులారా శత్రు మతాలను ప్రేమిస్తున్నారు మీరు అని నిన్న వాట్సాప్ లో వచ్చింది. శత్రు మతం ఏదుందండి భారతదేశంలో? హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు భాయి అనుకుంటున్నాం కదా. కొంతమంది ఎవడో ఉంటారు చీడ పురుగులు. ఐక్యంగా ఉన్నటువంటి కుటుంబాలలో ఒక పెద్ద కుటుంబము అన్నప్పుడు అనేకమైనటువంటి సుఖాలుంటాయి, కష్టాలుంటాయి, నష్టాలుంటాయి. అలాగనే మాట వినేవాడు ఉంటాడు, మాట విననివాడు ఉంటాడు, మొండివాడు మొరటివాడు ఉంటాడు. తండ్రి తల్లి ఎలాగైతే వారిని బాధ్యతగా తీసుకుని క్రమశిక్షణలో పెడతారో అలాగనే ఈ భారతదేశమును క్రమశిక్షణ కలిగినటువంటి దేశముగా మార్చడానికి ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ప్రజాస్వామిక దేశముగా ఎన్నుకోబడినటువంటి గొప్ప ఘనమైనటువంటి స్థితి కలిగినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. అది అనుమానాస్పదమైనటువంటి మృతిగా ఉంది కనుక త్వరగా మాకు న్యాయము చేయాలని, దాని ద్వారా వచ్చేటువంటి విపత్తులు, ప్రజల ఆందోళనలో ఉన్నారు. చాలా మంది యమన బిడ్డలను మేము ఆపలేని పరిస్థితుల్లో ఉన్నాం కనుక వారి హృదయాలన్నీ కూడా కకలావికలముగా మానసికమైన ఒత్తిడితో చాలా మంది గురవుతున్నారు కనుక ప్రగడాల ప్రవీణన్న ఆంధ్ర సారస్వత సమితి తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్యల ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంధ్ర సారస్వత సమితి మరియు తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్యల సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది పురస్కరించుకుని తెలుగు పద్యం, పాట, కవిత, చదువుదాం, విందాం, ఆస్వాదిద్దాం అనే సాహిత్య కార్యక్రమం బాలాజీ విద్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్ర సారస్వత సమితి వ్యవస్థాపకులలో ఒకరు అయిన రాష్ట్ర ప్రభుత్వ కళారత్న అవార్డు గ్రహీత, జాతీయ రచయిత శ్రీ విహారీ మాట్లాడుతూ ఎన్నో అంశాలలో ప్రపంచ భాషలలో తెలుగు భాషదే అగ్రస్థానం అన్నారు. ఆంధ్ర సారస్వత సమితి పుట్టుపూర్వోత్తరాలను, సమితి భాషకు చేసిన సేవలను సభ్యులకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సమితి అధ్యక్షులు కొమరగిరి చంద్రశేఖర్ మాట్లాడుతూ 3 కళారత్న పురస్కార గ్రహీతలు ఈ కార్యక్రమానికి రావడం మా 2 సంస్థలకు అత్యంత ఆనందాన్నిచ్చిందన్నారు. ప్రముఖ న్యాయవాది, సాహితీ మిత్రులు, అధ్యక్షులు, ఆంధ్ర సారస్వతి సమితి ఉపాధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ 50 సంవత్సరాల క్రితం ఆంధ్ర సారస్వత సమితికి అధ్యక్ష, కార్యదర్శులుగా పనిచేసిన శ్రీ విహారీ, గుత్తికొండ సుబ్బారావులిరువురికి ఒకేసారి ఆంధ్రప్రదేశ్ హంస కళారత్న అవార్డు రావడం, సంఘం ప్రధాన కార్యదర్శి, ప్రముఖ రచయిత డాక్టర్ జీవి పూర్ణచంద్ గారికి 2017లోనే హంస కళారత్న అవార్డు రావడం విశేషమన్నారు. తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులు పైడిపాటి రామ్దేవ్ తెలుగు భాష యొక్క ప్రత్యేకతను తెలియజేశారు. ఆత్మీయ అతిథిగా విచ్చేసిన జీవి పూర్ణచంద్ మాట్లాడుతూ విహారీ, గుత్తికొండ సుబ్బారావుల జీవన రేఖలను, వారు పడిన కష్టసుఖాలను, గౌరవాలను అన్నింటినీ సభ్యులకు కళ్లకు కట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో దిట్టకవి వెంకటేశ్వరరావు, గుత్తికొండ సుబ్బారావు, డి శ్రీహరి, డాక్టర్ ఓలేటి ఉమాసరస్వతి, కారుమూరి రాజేంద్రప్రసాద్, మేడిశెట్టి యోగేశ్వరరావు, గురజాడ రాజరాజేశ్వరి, మడమల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సంస్థ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి త్రివేణి సంస్థ అధినేత డే సుబ్బారావు గారు, ముస్లిం జగన్నాథ్ గారు, చర్మశెట్టి ఆచార్య గారు కూడా రిఫరెన్స్ ఇస్తూ మన సంస్థ ఏ విధంగా ముందుకెళ్ళాలి అని చెప్పినవాడు. ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డ అన్నట్టుగా ప్రపంచ తెలుగు మహాసభ నిర్మించిన ఈ ప్రముఖులు 3 కూడా మచిలీపట్నం గారు ఒక ఆప్యాయత, ఒక అనుభవం, హనుమంతంగా హైదరాబాద్ వారికి వచ్చినందుకు మనందరి తరఫున, మన సంస్థ తరఫున విహారీ గారికి ముఖ్యంగా వారికి తీసుకొచ్చినందుకు గురుగారు గుత్తికొండ సుబ్బారావు గారికి, మోహన్ గారికి మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా మేము ఆశిస్తున్న నేను యువతరానికి కావాలి. ఖచ్చితంగా మనం రాబోయే రోజుల్లో సాహిత్యానికి మచిలీపట్నాన్ని మరొకసారి తీసుకెళ్ళడానికి ఉన్న పెద్దలందరూ కృషి చేస్తున్నారు. అది విజయవంతం కావాలని మీరు రావడం కూడా వాళ్ళ స్ఫూర్తిదాయం. ఈ సంవత్సరాలు మీకు సాహిత్యానికి 50 సంవత్సరాల పైగా సేవ చేసి మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను యువతరానికి మీరు మంచి సందేశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఒక్క సంగీతమేదో పాడుతున్నట్లు భాష్యవుతున్నప్పుడు వింపెంచు భాష విస్పష్టముగా వినిపించున్నట్లు
భాషా జీవులలో నన్న చెవయంతయు చమత్కృతి పలుకులం సమర్పించు భాష రసభావముల సమర్పణ శక్తి అందున అమర భాషకు దిదైన భాష భాషలక పది తెలిసిన ప్రభువు చూచి భాషయన ఇద్ది అని చెప్పబడిన భాష. గొప్ప పదవి నిజంగా విశ్వనాథ. ఒక భాష ఏ కాలి నడకన ఏ రోడ్డు మీద వెళ్ళినా ఎవరో ఒకరు కనిపిస్తారు. నాకు విశ్వనాథ్ సత్యనారాయణ గారు కనిపిస్తారు, అడవి బాబురాజు కనిపిస్తారు, పువ్వాడు శ్రేష్ఠరావు కనిపిస్తారు. ఇలా ఎవరో ఒకరు కనిపిస్తారు నా కళ్ళకు. చాలా చిత్రంగా ఉంటుంది. ఇన్నేళ్ల తర్వాత కూడా అంటే ఆయన మనసు అంత అంకితమైపోయింది మచిలీపట్నానికి. విష్ణు గారు అనేవాడు మాతో పూర్వం, బందరు లడ్డు రుచి చూసినవాడు, బందరు గాలి పీల్చినవాడు, ఇంకొక దాన్ని ఉప్పు కూడా అన్నాడు. ఇంకొక ఇందాక డివిఆర్ గారు చెప్పారు, విష్ణు రోజు మచిలీపట్నం బస్సుని అలా తాకి వెళ్ళిపోయేవాడు. నేను విష్ణు హైదరాబాద్లో పనిచేస్తున్న తర్వాత నేను బందర్ నుంచి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు విష్ణు గారి దగ్గరికి వెళ్ళేవాడిని. వెళ్ళి ఆయన తాకి వచ్చేవాడిని. ఆయన ఒక మాట అనేవాడు, తెలుసా మీకు, మనం బందరాడు అనేవాడు. ఎవరైనా ఇదే పరిస్థితి బందరాడు. మచిలీపట్నం నుంచి ఎవరన్నా వెళ్తే ఆయన దగ్గరికి ఆయన సినిమాలో డైలాగ్ రాశాడు విష్ణు గారి పాయింట్, మనం బందరవాడ అనేవాడు. కోట శ్రీనివాసరావు గారు ఎవరితోనో మనం బందరవాడ సుబ్బారావు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ విచారణ జరిపించాలని కేవీపీఎస్ డిమాండ్ చేసింది. పాస్టర్ ప్రవీణ్ మృతి పట్ల కేవీపీఎస్ ఆధ్వర్యంలో కోనేరు సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. పాస్టర్ ప్రవీణ్ మృతి క్రైస్తవ సమాజానికి తీరని లోటని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పాస్టర్ మృతిపై నిష్పక్షపాత విచారణకు వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ రాజేష్, నగర అధ్యక్షుడు బెనర్జీ, నాగయ్య, కె బాబురావు, డి వాసు, జయరావు తదితరులు పాల్గొన్నారు. పగడాల ప్రవీణ్ కుమార్ గారి మృతికి సంతాపం తెలియజేస్తూ ఈ కేవీపీఎస్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఒక మనిషి చనిపోతే వెంటనే అది సూసైడా లేకపోతే ప్రమాదమా, హత్య అనేది పోలీసులు నిర్ధారించాలి. అటువంటిది ఈ లోపలే చాలామంది అది ప్రమాదం నిర్ధారించి అనే విధంగా మొదలెట్టారు. దానివలన ఇప్పుడు ఖచ్చితంగా అనుమానాలు బలపడినాయి అందరికీ. ఖచ్చితంగా ప్రవీణ్ కుమార్ గారి మృతి మీద నిష్పాక్షికంగా దర్యాప్తు జరగాలి. దోషులు ఎవరైతే వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అంతేకాకుండా ఈ రోజుల్లో భావప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం మీద ఒక నేరుగా దాడి జరుగుతుంది, పరోక్షంగా కానీ నేరుగా కానీ. ఎందుకంటే ఎవరైతే ఏమన్నా భిన్న అపోజిషన్గా మానవతావాది ప్రముఖ పాస్టర్ అయినటువంటి పగడాల ప్రవీణ్ కుమార్ గారిని దారుణంగా హత్య చేయడం జరిగింది. ఈ హత్య మత సామరస్యానికి విఘాతం కలిగించేటువంటి అంశం కాబట్టి ఇటువంటి హత్యలను ఖండించాలి, దోషులను వెంటనే శిక్షించాలని చెప్పేసి కేవీపీఎస్ తరఫున మేము కోరుకుంటున్నాం. అలాగే ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీల అధినేత మరియు మానవతావాది. మరి అటువంటి వ్యక్తిని చంపడం చాలా దారుణం. దీన్ని పూర్తిగా కేవీపీఎస్ తరఫున మేము ఖండిస్తున్నాం. ఆయనకి ఆత్మకు శాంతి కలగాలని మేము ప్రార్థిస్తున్నాం. జరిగినటువంటి ఘటన కేవీపీఎస్గా విచారాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాము. ఇది మత సామరస్యానికి పెద్ద గొడ్డలి పెట్టి లాంటిది. పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఒక దైవ సేవకుడిగా కాదు, ఆయన ఒక గొప్ప మానవతావాది. ఆయనకి 2 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. అట్లాగే అనేక మందిని ఆర్ఫన్స్ని తీసుకొచ్చి ఆయన పోషించి తల్లిదండ్రులు లేనటువంటి పిల్లల్ని వాళ్ళందరినీ చదివించడం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఆయన హైదరాబాద్ నుంచి బైక్ మీద బయలుదేరినప్పుడు కారులో రావచ్చు, ఆయన కారులో రాగలడు. అట్లాగే ఆయన బౌన్సర్లను కూడా పెట్టుకోగలడు. అతి తక్కువగా జీవితాన్ని సాదాసీదాగా గడపాలి, సమాజం కోసం ఉండాలని చెప్పి, అంటే మేము కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా ఆయన ప్రసంగాలు విన్నప్పుడు కానీ ఆయన వీడియోలు చూసినప్పుడు కూడా అన్ని మతాలు కూడా మానవత్వాన్ని కాపాడాలని చెప్పినటువంటి మహనీయుడు తప్ప మానవతావాది అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున దాదాపుగా ఈ గత 10 సంవత్సరాల నుంచి కూడా మనం భారతదేశంలో
మత సామరస్యానికి, మన లౌకిక తత్వానికి, మన రాజ్యాంగానికి పెద్ద ప్రమాదం ఏర్పడిందని చెప్పి మేము కులవివక్ష వ్యతిరేక పోరాట ఇంగ్లీష్ పాలెంలోని ముత్యాలమ్మ ఆలయంలో ఉగాది సందర్భంగా పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇంగ్లీషు పాలెంలోని ముత్యాలమ్మ ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినం పురస్కరించుకొని అమ్మవారికి విశేష పూజలు, అన్నదానం జరుపుతున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారిని పురవీధులలో వైభవంగా ఊరేగించారు. డప్పు వాయిద్యాలు, భేతాళ వేషాలతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ ఊరేగింపులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఏప్రిల్ 3వ తేదీన ఆలయం వద్ద భక్తులకు అన్నదానం జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.